ఈ హంస పాలు నీళ్ళు కలిపి ఇస్తే హంస పాలు తాగేసి నీళ్ళైతే వదిలిపెట్టేస్తుందనమాట. వదిలిపెట్టేస్తది. అది అందరికీ తెలుసు. నేను అందరికీ చెప్పేంత పెద్ద మేధావినేం కాదు. నేను చాలా మామూలు ఆర్డినరీ పర్సన్‌ని. ఎట్ ద సేమ్ టైమ్ మనకు దొరికిన వాటిల్లో గుడ్‌గా ఉండేయి తీసుకొని గుడ్‌గా లేనివి వదిలిపెట్టేయటం. గుడ్‌గా లేనివి వదిలిపెట్టేసుకుంటా ఉండాలి. గుడ్‌గా ఉన్నయే తీసుకొని వాటినే ఫాలో అప్ అవ్వటం కొంతలో కొంత శ్రేష్టం. Oral cancer is a public health problem in India. Of all the screening methods tested, VOCDO performed the best in large RCT. It proved most effective for high-risk population, tobacco, supari, alcohol users. Hence, screening is recommended for high-risk population. Various diagnostic tests for oral cancers: oral exfoliative cytology, punch and excisional biopsy, fine needle aspiration cytology, laser confocal endomicroscopy, surface enhanced Raman spectroscopy, SCRM, optical tomography, confocal reflectance microscopy. Various diagnostic tests for oral cancers. రకరకాల పరీక్షలు ఓరల్ క్యాన్సర్ నిర్ధారణకి చేయగలము. ఓరల్ సైటాలజీ, బయాప్సీ, ట్రోమోగ్రఫీ, మైక్రోస్కోపీ. ఇలా ఓరల్ క్యాన్సర్ ఈజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఇది ర్యాండంగా వచ్చే పబ్లిక్ హెల్త్ ఓరల్ క్యాన్సర్ ఇండియాలో. Of all the screening methods tested, performed the best the large RCT. It proved most effective for high risk population. ఎఫెక్ట్ అవుతూ ఉంది. హై రిస్క్ పాపులేషన్ మోస్ట్ ఎఫెక్టివ్. హై రిస్క్గా ఉండే జనసాంద్రతలో ఎక్కువగా ఈ నోటి క్యాన్సర్ కేసులు కనిపిస్తూ ఉంటాయి. టొబాకో యూజర్స్, పొగ త్రాగే వాళ్ళు, పొగాకు నమిలే వాళ్ళకి నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సుపారీలు ఎక్కువగా డైలీ యూజ్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ మత్తు పానీయాలు తాగటం హ్యాబిట్, దురలవాటు ఉన్న వాళ్ళకి నోటి క్యాన్సర్ అది ఫస్ట్ నోటిలో నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఫస్ట్ నోరు అనేది టీత్ అన్నీ బ్లాస్టింగ్ అయిపోయి క్యాన్సర్కి దారితీస్తుంది. ఫస్ట్ ఆల్కహాల్ నోట్లో నుంచి వెళ్ళాలి లోపలికి, కాబట్టి అది ఇదైపోతుంది అన్నమాట. హెన్స్ స్క్రీనింగ్ ఈజ్ ది రికమెండెడ్ ఫర్ హై రిస్క్ పాపులేషన్స్. హై రిస్క్ పాపులేషన్స్లోనే ఎక్కువ స్క్రీన్ చేయటం అనేది రికమెండ్, నీడ్, అవసరం, వాళ్ళని గుర్తించాల్సిన అవసరము అది.
పొగా పొగాకు నమిలే పాపులేషన్ కొంతమంది కొన్ని ఏరియాస్లో పాపులేషన్కి పొగ తాగే హ్యాబిట్, పొగాకు నమిలే హ్యాబిట్ ఉంటుంది. పొగాకుని అదే పనిగా నములుతూ ఉంటారు. అది జింజైవ చిగుర్లు మ్యూకస్ని వాటి యొక్క నార్మల్ స్టేజ్ని తీసేసి అబ్నార్మాలిటీగా వాటిలో ఉండే నికోటిన్ అనే విష పదార్థం అదే పనిగా దాన్ని యూజ్ చేయటం వల్ల ఈ క్యాన్సర్కి దారితీసే, నోటి క్యాన్సర్కి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది సుపారి అంటే వక్కపొడులు. ఆ వక్కపొడులు, ఈ వక్కపొడులు అదే పనిగా డైలీ రోజు 5 times 4 times నోటిలోనే ఉంచుకుంటూ ఉంటారు. ఇంకా అదే ఇదనమాట. అది టీత్ యొక్క పేపర్లో ఉండే కాల్షియాన్ని క్రమేపీ తొలగిస్తూ ఉంటుంది ఈ వక్కపొడిలో ఉన్న విష పదార్థం. అది ఆఫ్టర్ నెక్స్ట్ క్యాన్సర్కి దారితీసే అవకాశాలు హెచ్చుతలుగా కనిపిస్తూ ఉంటాయి. హై రిస్క్ పాపులేషన్లో స్క్రీనింగ్ చేయటం వల్ల ఈ వ్యాధిని కనుగొనవచ్చు. చాలా ఈజీగా కనుగొనటానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. సొసైటీలో, అన్ని రిలీజియన్స్లో, అన్ని కమ్యూనిటీస్లో ఎవరో దగ్గర వాళ్ళకి సోషల్ స్టేటస్ అది సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటవి. ఫస్ట్ ఫేస్ ఈజ్ ఏ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన మైండ్లో ఏముంది, బాధ ఉందా, సంతోషం ఉందా, దుఃఖం ఉందా అనేది తెలియజేసేది ఫేస్ అన్నమాట. ఫేస్ ఈజ్ ఏ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన మనసులో ఏముంది అనేది తెలియజేసేది ఫేస్ అన్నమాట. ఆ ఫేస్లో ఉండేది ఈ నోరు, కళ్ళు, ముక్కు, నోరు. ఈ నోటికి క్యాన్సర్ వచ్చినప్పుడు తర్వాత అది చాలా ప్రమాదకరమైన కాన్సెప్ట్. ఇది నోటి క్యాన్సర్ని సర్జరీ చేసిన ఆఫ్టరు వాళ్ళ ఫేస్ అంతా చాలా డ్యామేజ్ అయిపోయి అది చూడటానికి అందవికారంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ అందవికారమైన ఫేస్ని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా బయటికి వెళ్ళలేకపోవటం, సోషల్ స్టిగ్మాకి అలవాటు పడిపోతారు. ఆ సోషల్ స్టిగ్మాకి వచ్చిన తర్వాత తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళి డెత్కి దారితీసే స్కోప్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. అది అసలు నేను రియల్గా కూడా చూశాను. నోట్ క్యాన్సర్ ఒక పర్సను అకస్మాత్తుగా డెత్ అయిపోయాడు. ఎందుకు డెత్ అయిపోయాడంటే ఆయన లాంగ్ పీరియడ్ నుంచి డిప్రెషన్లో ఉన్నాడు. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒకేసారి డెత్ అయిపోయాడు అనమాట. అది ఏ క్యాన్సర్ అయినా కానీ టాలరేట్ చేసుకోవచ్చు. తర్వాత లైఫ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది ఉంటుంది. లైఫ్కి దూరం, జీవితానికి చాలా దూరం, సుదీర్ఘ ప్రయాణము చేయటానికి స్కోప్ ఉంది ఏ క్యాన్సర్ అయినా కానీ. నోటి క్యాన్సర్ మాత్రం డెత్ అవటానికి చాలా ఎక్కువ స్కోపు, అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇంకా దానికి పర్యవసానంగా ఏంటి అవి నోట్లో వేసుకోకూడదు, జాగ్రత్తగా తినాలి. ఫ్రూట్స్, ద్రవ పదార్థాలు, అది ఇంకా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, పానీయాలు, శీతల పానీయాలు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కేకులు అవన్నీ తీసేసి చాలా ఇదిగా ఉండేవి కాల్షియం, ఫైబరు, అయోడిను, జింకు లభించే ఆకుకూరలు, కూరగాయలు అలాంటివి తీసుకోవటం వల్ల ఈ నోటి క్యాన్సర్ అనే టాపిక్కి చాలా దూరంగా ఉండటానికి చాలా అవకాశము కనిపిస్తూ ఉంటుంది. అది క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా జరుగుతుంది, ఏంది, క్యాన్సర్ స్క్రీనింగ్ ఎట్లా చేయాలి ఏంది మొన్న వీడియోలో తెలుసుకున్నాం. ఇది కారణాలు ఒకసారి